సార్ నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో ఒక మాట అన్నారు, కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనే విధంగా. సో ఇప్పుడు తెలంగాణది ఏ స్థాయికి చేరిందంటే ఆయన సినిమాలు కూడా ఇక్కడ బ్యాన్ చేస్తామనే స్థాయికి ఈ యొక్క నినాదం ఎదిగిందన్నమాట. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మీరు ఇది అడిగే ముందు నేను కూడా కొన్ని అడగాలి. ఎట్లా అంటే 15 మినిట్స్లో ఇండియాలో మిలిటరీ తప్పుకుంటే చంపేస్తామన్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? అలాగే ఇక్కడ ఉన్న భూములు ఎవడికో ఇచ్చేస్తా అంటారు. వాటి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి తప్పనలా, ఏదో విమర్శించలా. కోనసీమ పచ్చగా ఉంటుంది, కొబ్బరి చెట్లు, అక్కడ వాతావరణం బాగుంటుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఏమన్నా విమర్శించారో శాపం పెట్టారో ఏదో మాట వరుసకు అలా అన్నాడు. అంతేగాని తెలంగాణ నేను తిట్టలా, తెలంగాణ నేను విమర్శించలా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన సర్కిల్లో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇలా బాగుంటుంది సార్ అది ఇది అనుకుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంతేగాని ఆ విధంగా ఆయన ప్రత్యేకించి తెలంగాణ అంటే ఆయనకు ప్రాణం, తెలంగాణలో ఆయన పార్టీ పుట్టింది. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా ఏమీ అనుకోవద్దు, అర్థమైందా? అది ఏ సందర్భంగా అనాల్సి వచ్చిందో అన్నారు. ఒకవేళ తిట్టో గిట్టో లేదా వేరే పదాలు వాడితే అది వేరు. ఎందుకంటే ఇప్పుడు మాకే ఇప్పుడు నేను ఇక్కడనే పెరుగుతున్నా, నేను హైదరాబాద్లోనే పెరుగుతున్నా 35 ఇయర్స్. నేను కూడా అక్కడి సైడ్ నుంచే వచ్చాను. కానీ మాకు కూడా అక్కడ ఆ వాతావరణం చూస్తే చాలా ఈర్ష్య అనిపిస్తుంది అంతా. ఎలా అంటే కేరళ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకి, అట్లాగే కోనసీమ కూడా అంత బాగుంటుంది. ఈరోజు అవన్నీ ఇరిగిపోయినాయి. కానీ ఆ సందర్భంగా ఏదో అన్నాడు ఆయన, కానీ ఆయన చెప్తారు. ఎందుకంటే అది కూడా కరెక్ట్ అని కాదు, అది కూడా అనుకోకుండా ఉంటే బాగుంటుంది ఆయనకున్న దాంట్లో. దయచేసి ఆయన ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మరి రాజకీయ స్వలాభం కోసం ఏంటి అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనే సినిమాలు కూడా ఇక్కడ మేము బ్యాన్ చేస్తామనే స్థాయికి చేరింది. సో ఇట్లాంటి వాటి గురించి ఏం చెప్తారు? బ్యాన్ చేయటాలు అవి జరగవు. ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి జనసేన వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎట్లా అంటే ఆయన మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే అలా ప్రాసలో యాసలో అలా అంటాం తప్ప అదేమి మనం ప్రజల్ని ఏం తిట్టేయలేదు. అర్థమైందా? మన ప్రజలను ఎవరిని తెలంగాణ వాళ్ళని తిట్టేయలేదు, కొట్టేయలేదు, అసభ్యంగా ఏం మాట్లాడలేదు. అర్థమైందా? అలా ఏమీ అనుకోవద్దు ప్రజలు కూడా. ఏంటంటే కొన్ని ఉంటాయి, వీళ్ళకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్ స్టంట్ కల్లా ఈ ఎవరో ఒకరిని వాడుకోవాలి. అర్థమైందా? అలా అన్నప్పుడే లోకల్గా మనకు ఓట్లు పడతాయి అనే విధంగా వీళ్ళు విమర్శిస్తూ మొదలు పెడతారు. ఈ ఆంధ్ర వాళ్ళు, గుజరాత్ అతడు గో బ్యాక్, ఇట్లాంటి వీళ్ళ పార్టీలు మాత్రం దేశం అంతా ఉండొచ్చు, వీళ్ళు ప్రపంచం అంతా తిరగొచ్చు. అన్న పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్ చేసి అంత మొగడు ఎవరైనా ఉన్నారా అంటారా? నేను అదే అడుగుతాను. అది జరిగే పని కాదన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు, మాట్లాడింది తప్పే. మొన్న కోనసీమ గురించి మాట్లాడింది, అది కూడా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు, కానీ ఆయన నెగిటివ్గా అయితే మాట్లాడలేదు డెఫినెట్గా. సో అది దానికి తెలంగాణ వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వీడియోలు చేశారు. సో దాని గురించి సినిమాలు ఆఫ్ చేసేసి అంత సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చిన వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి అయి ఉండి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన సినిమాలు బ్యాన్ చేస్తాను అంటే అది అవుతుంది అని మీరు అనుకోవడం, అది అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాదు కదా ఆయన సినిమా బ్యాన్ చేస్తాను, అది తెలంగాణ వాళ్ళు. అవునన్నా, అది జరిగింది. ఎందుకంటే ఎవరు మనుషులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఒకటే అది కాదు, సినిమా గురించే కాదు కదా. ఇప్పుడు సినిమాలు బ్యాన్ చేసే అంత అయితే ఉండదు అన్న డెఫినెట్గా. ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ మీరు బ్యాన్ చేసినా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఊరుకోరు, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు. అవసరమైతే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కనుక లేదంటే ఎవరైనా సరే సినిమాలు బ్యాన్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఉండే ఫ్యాన్స్ మామూలుగా ఉండదు. గవర్నమెంట్ అయినా పడిపోయి మరి వేరే గవర్నమెంట్ అన్న రావచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది అన్న డెఫినెట్గా. ఇప్పుడు ఆయన మాట్లాడింది వాస్తవానికి నెగిటివ్గా అని మాట్లాడాలని అని కాదు, అక్కడ పాజిటివ్గా మాట్లాడేది అది నెగిటివ్ అయ్యింది ఇక్కడ. సో అక్కడ వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడదాం అనుకున్నారు ఆయన. సో ఆయన మాట్లాడిన విధానంలో కొంచెం అది నెగిటివ్గా అనిపించింది ఇక్కడ. అన్న ఇప్పుడు రాజకీయాల వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి నేను కూడా సమర్థించను. ఖచ్చితంగా నేను చెప్తున్నా, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, నేను సినిమాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలంటే పడి చచ్చిపోతాను. కానీ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం నేను కూడా ఆయన మాట్లాడే విధానంతో నేను కూడా కొన్నిసార్లు అప్సెట్ అవుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మా పవన్ కళ్యాణ్ గారికి పడదన్న, తెలంగాణ కాదు. ఓకేనా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు ఆయనకు గుర్తొచ్చినాయి. కోనసీమలో అప్పుడు షూటింగ్లకు వెళ్ళినప్పుడు జరిగిన అన్యాయాలన్నీ ఆయనకు గుర్తొచ్చి వాటి వల్లే 10 సంవత్సరాల తర్వాత కోనసీమ ఇలా అయ్యింది అని ఆయన ఫీలింగ్తో మాట్లాడాడు తప్ప తెలంగాణ వల్ల అని ఆ మాట ఆయన అనలేదు.
తెలంగాణ రాజకీయం మీద అన్నాడు కానీ తెలంగాణ మీద తెలంగాణ ప్రజల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదా ఆయనకి. దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినాడు ఆయన ఎందుకంటాడు తెలంగాణ వాళ్ళని? తెలంగాణ వాళ్ళు ఎందుకు విమర్శ చేస్తాడు? అలా అభిమానులు బాధ పెడతానికి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసే కుట్ర ఇది, ఎటువంటిది లేదు దీంట్లో. సినిమాలు బ్యాన్ చేస్తాం తెలంగాణలో కళ్యాణ్ గారి సినిమాలు అంటున్నారు, మీరేమంటారు? అన్న, బ్యాన్ చేయడం అనేది ఎవరి చరిత్ర కాదన్న, ఎవరి వల్ల కాదు. సినీ చరిత్ర ఇప్పుడు రాజకీయాన్ని మించి ఉంది. రాజకీయాన్ని ఆడుకునేది ఇప్పుడు సినీ చరిత్ర. ఓకేనా? సినీ చరిత్ర జోలికి రాజకీయం రాదు. వస్తే రాజకీయానికే దెబ్బ పడిద్ది కాబట్టి తెలుసు కాబట్టి రాదు. ఏదో చిన్న వాళ్ళు మాట్లాడతారు తప్ప పెద్ద వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడరు, విమర్శలు చేయరు, బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడరు అన్న. అది అంటే ఇప్పుడు వచ్చే రాజకీయాల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును, దానికోసం కళ్యాణ్ గారు యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఏమన్నా అది కరెక్టే అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ బీజేపీని లేపడానికి బీజేపీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, బట్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి గట్టిగా బీజేపీ తరఫున మాట్లాడేటట్టు ఏమైనా చేస్తున్నారో ఆ కోణంలో కూడా అనుకోవచ్చు. అది సో అంటే కళ్యాణ్ గారిని చూసాము, ఆయన సీఎంలతోనే యుద్ధం చేశాడు, గెలిచాడు. అవును. సో ఆయనతో పెట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి లేదన్న. ఎవరు మాట్లాడినా కానీ పైన కానీ గట్టిగా ఆయన ఢీకొనే వాళ్ళు ఎవరు లేరు. సినిమాల జోలికి వెళ్ళే అంత పెద్ద మనుషులు కూడా ఏడ లేరు. ఆయన ఏదో మాట్లాడబోయి ఏదో అలా మాట్లాడినందుకు ఎందుకు వీళ్ళు ఇలా బుడద తల్లుతున్నారు? ఆయన బాధ చెప్పాడు. కోనసీమ అంటేనే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్తారు, ఎక్కువగా పంటలు తెచ్చుకుంటారు, కోడి పందాలకు వెళ్తారు, భీమవరం దగ్గర నుంచి చివరి దాకా ఒక కోనసీమకి వెళ్తారు. ఆ 4 రోజులు సంతోషపడి వచ్చే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళకి ఎవ్వరికి ఫీలింగ్ లేదు. కానీ కొన్ని జరిగిన రాజకీయ కుట్రల వల్ల ఆ కోనసీమ అట్లా అయ్యింది అని ఆ బాధతో చెప్పాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బ్యాన్ చేస్తానికి చూడని ప్రజలతో ఇక్కడ ఎవరు ఉండరు, అందరూ చూస్తూనే ఉంటారు. బ్యాన్ అనేది ఇప్పుడు అట్లా అంటే మరి పుష్ప 2గా అన్నారు, అది కూడా ఏం లేదు కదా. జనాలు అందరు ఇక్కడ అందరు ఫ్యాన్స్ ఉన్నారు. బ్యాన్ చేయడానికి అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవరిది చేయలేదు. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరు బ్యాన్ చేస్తాం ఏదని కూడా లేదు. అట్లా అనేది మాట అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆయన ఒక్క మాట అన్నారు ఆంధ్రాలో, కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పేసి. ఆ ఒక్క మాటకే ఇక్కడ వాళ్ళ రాజకీయ నాయకులు దీన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. అసలు ఆయన సినిమాలు చేయడమే చాలా రేరు. అలాంటిది ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఇటు మన నైజాంలోనే ఎక్కువ ఉంటారు తెలంగాణలో. మరి వాళ్ళు అసలు ఆపుతారు అనుకోవచ్చా? ఈ రాజకీయానికి సినిమాతో ముడిపెట్టడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే, ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు సినిమా చూస్తారు, సినిమా చేసే టైంలల్లో మనం ఇది చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ అనేది ఫ్యాన్స్ అనేది ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, దేశం అంతటా ఉన్నారు. సినిమా బ్యాన్ చేస్తాం అనేది అది అనేది రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ అనేది లేదు. సరేనా? దీని గురించి మాట్లాడుకోవడం చాలా ఓకే. మీరు ఒక పని చేయండి, ఆయన సినిమాలు బ్యాన్ చేసేటప్పుడు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చి మరీ బ్యాన్ చేయమని కోరుకుంటున్నా. గుమ్మడికాయ కొట్టి, ఎందుకంటే బ్యాన్ చేస్తానంటున్నారు కదా, అందుకో. అంటే బ్యాన్ చేస్తే దానికి ఏం సంబంధం? అంటే దిష్టి తగిలింది అన్నారుగా, అందుకో దిష్టి తీసి బ్యాన్ చేయాలని కోరుకుంటున్నా. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని బ్యాన్ చేసే అంత ఎవరికైనా ఉందంటారా? ఆయన క్రేజ్ వేరు, ఆయన ఫాలోయింగ్ వేరు. ఆయన సినిమాలు ఇక్కడ తెలంగాణలో బ్యాన్ చేసినా ఆంధ్రలో ఆడతాయి. దాని గురించి టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే నైజాంలోనే ఎక్కువ ఆడతాయని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది. నైజాంలోనే ఎక్కువ ఆడతాయని సెంటిమెంట్ ఉందా? బ్యాన్ చేస్తానంటున్నారుగా. ఇంకా నైజాం ఏముంది, శివుడు ఏముంది, వాళ్ళ బొంద, వాళ్ళు పాడగట్ట. అది అంటే ఇప్పుడు సినిమాల విషయం అని కాదు, ఇప్పుడు రాష్ట్రాలని కూడా విడదీసి తెలంగాణ రాష్ట్రాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఆ మాట మీద మీ ఒపీనియన్ ఏంటి? కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పేసి. తెలంగాణ ఆంధ్రాని కేసీఆర్ విడదీశాడు. సపరేట్గా ఈయన విడదీసేది ఏమి లేదు. వాళ్ళు మాట్లాడే దానిలో అర్థం ఉండదు, నాకు పోచ్చు ఉండదు. ఓకే, అది మరి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు అన్నారు అనుకోవచ్చు? ఆయన ఎందుకు అన్నారో, మరి ఏ ఆలోచనలో ఉండి అన్నారో, ఆయన అంటానికైతే అన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? మనం చేసేది కూడా ఏం లేదు కదా, అది సంగతి. సో మరి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఇక్కడ జనాలు బ్యాన్ చేస్తారా లేకపోతే ఆదరిస్తారా యథావిధిగా? అది మామూలుగా అంటారు బ్యాన్ చేద్దామని వాళ్ళు చేయాలిగా. ఫ్యాన్స్ ఊరుకోవాలిగా, ఫ్యాన్స్ ఊరుకోరు. యథావిధిగా జరిగిపోతా ఉంటది. ఓకే, అంటే ఇవన్నీ కూడా రాజకీయ పరంగా స్వలాభాల కోసం ఈ విధంగా సృష్టిస్తున్నారు అనుకోవచ్చా? ఆయన ప్రజలు ఇక్కడ ఆయన స్వలాభాల గురించి ఆలోచించేవాడైతే, ఆయన కాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, నేను అక్కడ కొంతమంది రాజకీయ నాయకుల గురించి చెబుతున్నా. ఆయన స్వలాభాల గురించి ఆలోచించేవాడైతే ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడం ఏంటి, ప్రజలకు మంచి చేయడం ఏంటి,
ఈ రోజున ఆంధ్రాలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన పరిపాలనలో ఏంది ఒక్కొక్కటికి తాట తెస్తున్నాడు. మామూలుగా లేదు, ఒక్కొక్కటి ఉచ్చబోసుకుంటున్నాడు ఒక్కొక్కటి ఆయన చూస్తే. ఏంది అటువంటి ఆయన స్వలాభాల కోసం చేయడు ఆయన. అది ప్రజల గురించి ఆలోచించి ఆయన గురించి మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నా విజ్ఞప్తి.